యువగళం 3000 నిరుద్యోగ భృతి 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. కానీ దోపిడీ చేయడం తెలిసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను మీకు హామీ ఇస్తున్నాను, తప్పకుండా ఇది కూడా చేస్తాం. అన్నదాతని ఆదుకుంటాం, రైతును రాజుగా చేసే బాధ్యత మాది. 20,000 రూపాయలు అన్నదాతకు సంవత్సరానికి ఇచ్చి సాగునీటికి, వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి, వృద్ధులందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఒకటే ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా, రేపు 1వ తారీఖున వాలంటీర్స్ కాకుండా సచివాలయం స్టాఫ్ ఉన్నారు, ఇంటింటికి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఇచ్చిన హామీ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం, ఏప్రిల్ నుంచే ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం. 1 నెల తీసుకోకపోతే మళ్ళా 2వ నెల 3వ నెల ఇస్తాం. డోర్ డెలివరీ ఇచ్చే బాధ్యత మాదని వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా. పింఛను పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 200 రూపాయలు పింఛను 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా అందరికీ ఇంటి జాగా ఇస్తాం. ఏదో ఇల్లు కట్టా అన్నాడు, ఇల్లు కట్టాడా గూళ్ళు కట్టాడమ్మా? ఆ ఇంట్లో పడుకోవడానికైనా. అందుకే నేను కట్టిన టిట్కో ఇండ్లు చూస్తే బ్రహ్మాండమైన ఇండ్లు కట్టా. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి 2 గాని 3 సెంట్లు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది. ఇండ్లు కట్టిస్తాం, టిట్కో ఇళ్ళు పూర్తిగా ఉచితంగా మీకే ఇస్తాం. ఇవి చేస్తూనే మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్న, ఇక్కడికి వచ్చినప్పుడు 2 అభ్యర్థుల్ని, జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారిని గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి ఢిల్లీ పార్లమెంటుకు పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒక ఉత్సాహవంతుడు, సమర్థుడు, ఇప్పటికీ ఒక పారిశ్రామికవేత్తగా తన సత్తా నిరూపించుకున్న వ్యక్తి. రేపు మీరందరూ ఓటేసి ఆయన కూడా ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి మీకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాడని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క అనుభవం ఉన్న వ్యక్తి నెహ్రూ, పోరాట యోధుడు నెహ్రూ, అనునిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి నెహ్రూ. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఒక్కొక్కసారి మంచి వ్యక్తిని కూడా మీరు ఆదరించకపోతే మనకు ఉపయోగం లేదు. చాగల్నాడు వచ్చిందంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో నా వెనకాన పడి తీసుకొచ్చాడు. పుష్కర వచ్చిందంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది, కానీ అయ్యే వరకు కూడా వెయిట్ చేయకుండా ఆ రోజుట్లోనే పుష్కర వచ్చింది. తర్వాత ఇప్పుడు పురుషోత్తపట్నం కూడా తీసుకొచ్చి ఆధునీకరణ కోసం ముందుకు పోయిన వ్యక్తి మన నెహ్రూ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీకు. 4 విషయాలు చెప్పాడు. 1, రిపేర్లో పడిపోయిన అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మళ్ళీ ప్రారంభించే బాధ్యత మాది. విద్యకు ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడ ఏమేం కాలేజీలు కావాలనో అన్ని కాలేజీలు పెట్టే బాధ్యత మాది. మీ ఆరోగ్యం కోసం అవసరమైతే ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో బ్రహ్మాండంగా చేసి మెరుగైన ఆరోగ్యం కోసం వైద్య సేవలన్నీ అందించే విధంగా ఆసుపత్రులు తీసుకొచ్చే బాధ్యత మాది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఉద్యోగాలు కావాలి, పెట్టుబడులు కావాలి. తమ్ముళ్ళు ఉద్యోగాలు కావాలంటే, జాబ్ కావాలంటే మా కూటమి రావాలి.
అప్పుడే ఉద్యోగాలు వస్తాయి. గంజాయి కావాలంటే జగన్ ఉండాలి. అవునా కాదా? మీకు గంజాయి కావాలా, ఉద్యోగాలు కావాలా, పరిశ్రమలు తీసుకొస్తాం. ఇక్కడ మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా, ఆడబిడ్డలు మీ అందరిని కోరుతున్నా, ఒకసారి మీకు బాగా ఐడియా ఉంది, మీ మీద నాకు నమ్మకం ఉంది, గురి కూడా ఉంది. మీ ఫోన్లోనే క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఒకసారి తీసుకోండి. నేను చెప్పిన కార్యక్రమాల వల్ల మీరు బాగుపడతారా, ఈ జగన్ వల్ల బాగుపడతారా బేరే చేసుకొని ఒక పక్క ఎమ్మెల్యేకు సైకిల్కి, ఎంపీకి గాజు గ్లాస్కి ఓటేయమని మరొక్కసారి అందరిని కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. సర్వతోముఖ వికాసం కోసం మళ్ళీ రప్పిద్దాం, స్వర్ణాంధ్ర సాకారం కోసం. ఏ విషయం చెప్తున్నా, మళ్ళీ జనసేన కార్యకర్తలు, నాయకులు, పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండే వాళ్ళందరూ నెహ్రూకు ఓటేయాల సైకిల్కి. ఎంపీకి జనసేన, ఎంపీకి ఉదయ శ్రీనివాస్ కోటేయాల. అదే సమయంలో నా మీద అభిమానం ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంపీకి గాజు గ్లాస్ కోటేయాలి, ఎమ్మెల్యేకి నెహ్రూకి సైకిల్ కోటేయాలి. ఇది పరీక్షా సమయం. ఈ సమయంలో మనం కానీ ఏమారితే ఈ రాష్ట్రం నష్టపోతుంది. మీరు ఇప్పుడే కోవూరి లక్ష్మి ఢిల్లీకి పోయి నిరసనగా ఏళ్ళు దగ్గోసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో జగ్గంపేటలోనే మీరు మీ తల నరుక్కునే పరిస్థితి వస్తుంది, లేకుంటే తల నరికే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచించండి. భయంకరమైనటువంటి నేరస్తుల చేతుల్లో ఈ రాష్ట్రం నష్టపోతా ఉంది. దయచేసి ఆలోచించుకొని రాష్ట్రాన్ని కాపాడమని మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. స్వర్ణాంధ్ర సాకారం కోసం